ఇండియా జీడిపి ర్యాంకింగ్స్ లో 4th ప్లేస్ నుంచి 6th ప్లేస్ కి ఎందుకు పడిపోయింది? దీనికి మెయిన్ రీజన్ రూపీ డిప్రిషియేషన్. జీడిపి ర్యాంకింగ్స్ ని యుఎస్ డాలర్స్ లో కంపేర్ చేస్తారు. సో మన ఎకానమీ గ్రో అయినా కూడా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం వల్ల ఓవరాల్ జీడిపి పడిపోతుంది. మరి రూపీ ఎందుకు వీక్ అవుతుంది? ఇండియా తన క్రూడ్ ఆయిల్ ని ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. దీని వల్ల ఇండియా ఎక్కువ డాలర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి విత్డ్రా చేసి యుఎస్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపీ వీక్ అవుతుంది. గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్ గా డాలర్ ని చూస్ చేస్తారు. హై యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డాలర్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇండియా యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ రఫ్లీ $820 బిలియన్ రేంజ్ లో ఉంటే ఇంపోర్ట్స్ మాత్రం $915 బిలియన్ రేంజ్ లో ఉన్నాయి. అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తుంది. డిఫరెన్స్ అప్రాక్సిమేట్లీ $95 బిలియన్ ట్రేడ్ డెఫిషియట్. గోల్డ్, ఫర్టిలైజర్స్ లాంటి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డెఫిషియట్ ఇంకా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అందుకే ప్రధాని మోదీ గారు గోల్డ్ తక్కువ కొనండి అని అడ్రస్ చేశారు.